నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 20వ డివిజన్ను 2.94 కోట్లతో అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపామని స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్ తెలిపారు. నెల్లూరు నగరంలోని స్థానిక నక్కలగుంట శివాలయం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సహాయ సహకారాలతో 20వ డివిజన్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు. టీడీపీ డివిజన్ అధ్యక్షుడు దారమల్లి అన్నంగి రమణయ్య, బారాసాహెబ్ దర్గా చైర్మన్ ఖాదర్ బాషా, చేజర్ల కవిత, పెరుమల్ల పద్మజ యాదవ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే గారికి, మా ఎమ్మెల్యే బ్రదర్ గారికి ఇద్దరికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాబట్టి నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. కానీ ఏ ఎమ్మెల్యే కేవీ సుబ్బారెడ్డి గారి నుంచి వివేకానంద గారిని చూశాను. ఇంత స్పీడ్గా ఇన్ని వర్కులు 303 వర్కులు ఒక్కసారి ప్రారంభం చేసి ఆ కంప్లీట్ చేయటం అనేది రికార్డ్. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో రికార్డు. ఇటువంటి ఎమ్మెల్యే మాకు దొరకడం మా అదృష్టం. అయ్యే ఎమ్మెల్యే మళ్ళీ ఆ కాంట్రాక్ట్ని మెప్పించి ఆ వర్కులు కంప్లీట్గా ఏంటంటే వర్క్ టెండర్ వేసిన తర్వాత 2 సంవత్సరాలు చేస్తారు కాంట్రాక్ట్, డబ్బులు రాలేదని అది. అట్లా కాకుండా కాంట్రాక్ట్లు మెప్పించి 300 వర్కులు కంప్లీట్ చేసి మళ్ళీ ప్రారంభంతో చేయిస్తుంటానంటే అది ఒక రికార్డు. ఎమ్మెల్యే గారికి ఏ చెందితే కానీ ఇంకెవ్వరికి చెందదు. ఏ ఎమ్మెల్యే గారి చేయలేడు అనేది నేను నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 20 డివిజన్ గతంలో పోల్చుకుంటే మా 20 డివిజన్ని పట్టించుకునే వాళ్ళు ఈరోజు ఓటమి ప్రభుత్వంలో మన గౌరవనీయులైన శ్రీధర్ రెడ్డి గెలిచిన తర్వాత 20 డివిజను ఉండాయపాలెం ఫస్ట్ నుంచి వెనకబడి ఉంది అనే దృష్టితో 194 లక్షలు పెట్టి చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిసారి మేము ఏ ఇనాగ్రేషన్కి పిలిచిన ఎమ్మెల్యే మాట చెప్తారు, మంది ఎక్స్టెన్షన్ ఏరియా 20 డివిజను ఎంత పెట్టినా సరిపోదని. డివిజన్ అన్నింటిలో కల్లా పెద్ద డివిజను, చాలా ఎక్స్టెన్షన్ ఏరియా. దీనికి ప్రత్యేకమైన నిధులు కావాలని దృష్టిలో ఉంది. అదేవిధంగా ఆ నిధులు వచ్చిన దాంట్లో మాకు కొంచెం ఎక్స్టెన్షన్ ఏరియా కాబట్టి కొంచెం ఎక్కువ ఇచ్చి మా 20 డివిజన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ నిధులు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి నడిపిస్తున్న అన్నదమ్ములకి, కోటంరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ముఖ్యంగా రానున్న రోజుల్లో అడ్మినిస్ట్రేషను అంటే కోటంరెడ్డి బ్రదర్స్ గారిని తీసుకోవాలి. మేము రాజకీయాలు చాలా చూసాము. ఒక రోడ్డు శాంక్షన్ అయితే దాన్ని చేస్తున్నారా లేదా అనేది పూర్తయిన తర్వాత పూర్తయింది అనే విధంగా ఉండే నాయకులు ఉండేవారు. ఇప్పుడు కోటంరెడ్డి బ్రదర్స్ ఇద్దరు నిద్ర లేచినప్పటి నుంచి ఏ రోడ్డు ఏ స్థాయిలో ఉంది, ఏ వర్క్ ఏ ప్రాసెస్లో ఉంది అనే విధంగా ఫాలోఅప్ చేసి ప్రతి నిత్యం 26 డివిజన్లు 18 గ్రామాలు ఫాలోఅప్ చేస్తూ ముందుకు తీసుకుపోతున్న మా నాయకులకి ఇద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 20 డివిజన్లో ఈ ప్రెస్ మీట్కి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. 20వ డివిజన్ నాయకులందరికీ, అదేవిధంగా కార్పొరేటర్ చేజర్ల మహేష్ గారికి, దారామల్లి గారికి, మిగతా నాయకులందరికీ కూడా మరోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 20వ డివిజన్లో ముందు నుంచి చూస్తే ఎప్పుడూ లేని ప్రజాపదం ఈరోజు ముందంజలో ఉంది, అభివృద్ధి పదం. కాబట్టి ఈరోజు మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారైతేనేమి, అదేవిధంగా మన గిరిధర్ రెడ్డి అన్నగారైతేనేమి వారి ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చాలా ముందంజలో ఉన్నాయి. మా డివిజన్ ఇంత ముందు కన్నా ఈరోజు చాలా మంచిగా ఉంది. కాబట్టి ఇంకా కూడా అభివృద్ధి పదంలో ముందంజలో ఉండాలని మేమందరం కూడా మా డివిజన్ నుంచి కోరుకుంటున్నాము. ఈరోజు మన శ్రీధర్ రెడ్డి అన్నగారు 105 శంకుస్థాపనలు ఒకే రోజు జరిపించాలంటే ఏ ఎమ్మెల్యేతో కూడా కాదు. కాబట్టి ఈరోజు 305 శంకుస్థాపనలను మనం పూర్తి చేసుకొని ప్రతి డివిజన్ నుంచి కూడా అభివృద్ధి పథకాలని మనం ప్రవేశపెట్టుకొని మన నారా చంద్రబాబు నాయుడు గారికి మనం ఇస్తున్నాము. కాబట్టి మరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చేస్తున్నారు.